ప్రతిపక్షం బీఆర్ఎస్ అసెంబ్లీ సమావేశాల్లో వాకౌట్లతోనే సరిపెట్టేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మరో ప్రతిపక్షం బీజేపీ ప్రజల వాయిస్ వినిపించకపోగా అసెంబ్లీలో గందరగోళానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతుండడం విమర్శల పాలవుతుంది. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఎమ్మెల్యేలు పార్టీ లైన్ ను పక్కన పెట్టి సొంత అజెండాలతో ముందుకు వెళ్తూ ఉండడం కాషాయ శ్రేణులు గందరగోళానికి గురిచేస్తుందట. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చి తీరుతామంటూ బీజేపీకి ప్రస్తుతం 7 ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలే పార్టీ లక్ష్యానికి ప్రతిబంధకంగా మారారా? తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యామ్నాయంగా నిలవాలని లక్ష్యం పెట్టుకున్న బీజేపీ ఇప్పుడు అసెంబ్లీలోనే గందరగోళానికి గురవుతోందా? ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా బీజేపీ ఎమ్మెల్యేల తీరు మారటం, పార్టీ లైన్ కంటే వ్యక్తిగత ఎజెండాలకే ప్రాధాన్యం పెరగటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల తీరు ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఒక పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఒకే దారిలో నడవాల్సిన సమయంలో ఎవరి రాజకీయాలు వారివిగా కనిపిస్తున్నాయి. పార్టీ ఎజెండా కంటే వ్యక్తిగత ప్రోగ్రామ్స్ కి, ఇండివిజువల్ ఫోకస్ కే ఎమ్మెల్యేల ప్రాధాన్యం పెరిగిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రధానంగా అసెంబ్లీలో ఎమ్మెల్యేలు వ్యవహరిస్తోన్న తీరు పలు ప్రశ్నలకు, విమర్శలకు దారితీస్తోంది. అసలు బీజేపీకి అనుసరించాల్సిన వ్యూహాలు, చేయాల్సిన తీర్మానాల్లో బీజేఎల్పీ పాత్ర ఉంటుందా? రాష్ట్రంలో ఉన్న ప్రధాన సమస్యలను సభలో సవాల్ చేయడానికి రాష్ట్ర నాయకత్వం ఎమ్మెల్యేలకు సహకారం అందిస్తుందా? ఏ ఎమ్మెల్యే ఏ అంశం మీద మాట్లాడాలో దానికి సంబంధించిన సబ్జెక్ట్ అందిస్తుందా అన్న ప్రశ్నలు ఇప్పుడు బీజేపీ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి. అసెంబ్లీ సెషన్ జరుగుతున్న రోజునే అటు బీజేపీకి, ఇటు బీజేఎల్పీకి సమాచారం ఇవ్వకుండా, కనీసం సహచర ఎమ్మెల్యేలకు కూడా తెలియనీయకుండా ఆ పార్టీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ రైతుల సమస్యల పేరుతో స్వతంత్రంగా ర్యాలీ నిర్వహించడం ఆ పార్టీ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఫ్లోర్ లీడర్ లేకుండా కేవలం పాయల్ శంకర్ తో పాటు మరో 2 ఎమ్మెల్యేలు మాత్రమే ఆ నిరసనలో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. ప్రతి సెషన్ లో కొంతమంది ఎమ్మెల్యేలు తమ రూటే సెపరేట్ అన్నట్లు కొనసాగటం ఆ పార్టీలో రచ్చరేపుతోందట. పాయల్ శంకర్ నిర్వహించిన రైతు నిరసనపై కొంతమంది ఎమ్మెల్యేలతో పాటు రాష్ట్ర నాయకత్వం సైతం గుర్రుగా ఉందట. ఇది పార్టీ స్ట్రాటజీలో భాగమా, లేక వ్యక్తిగత ఇమేజ్ బిల్డప్ చేసుకోవటం కోసమా, లేక ఎమ్మెల్యేల మధ్య కోల్డ్ వార్ కు సంకేతాలా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు ఉన్న 7 ఎమ్మెల్యేలు 7 దారులన్నట్టుగా ఉంటే రాష్ట్ర నాయకత్వం ఏ దారి ఎంచుకోవాలో తెలియక తలలు పట్టుకుంటోందట. మరోవైపు పార్టీ సరే, కనీసం బీజేఎల్పీ నిర్ణయాలైనా ఎమ్మెల్యేలు పట్టించుకోకపోవటం బీజేఎల్పీ కోల్డ్ వార్ కు సంకేతాలుగా కనిపిస్తున్నాయనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో బీసీ కార్డు ప్రయోగించిన బీజేపీ రాబోయే ప్రభుత్వం తమదే అని ప్రచారం చేసుకుంది. తీరా చూస్తే కనీసం డబుల్ డిజిట్ సీట్లు కూడా దక్కించుకోలేక 8 మంది ఎమ్మెల్యేలకు పరిమితమై ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. గెలిచిన ఆ 8 మందిలో గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అప్పుడే ఆ పార్టీ ఇమేజ్ అంతూ ఇంతో దెబ్బతింది. ఇప్పుడున్న 7 ఎమ్మెల్యేలపై కూడా పార్టీకి కంట్రోల్ లేకుండా పోయినట్లు కనిపిస్తోంది. సబ్జెక్ట్ లేకుండా, కాంటెంట్ లేకుండా, పార్టీ తీర్మానం లేకుండా, బీజేఎల్పీ నిర్ణయం లేకుండా ఎమ్మెల్యేలు సొంత ఇమేజ్ కోసం సొంత ఎజెండాలతో పాకులాడుతుండటంతో అసలు వారి ఎజెండా ఏంటో ఎవరికీ అంతుపట్టకుండా తయారైందట. ఈ సెషనే కాదు, గత అసెంబ్లీ సెషన్ లో సైతం కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చ జరుగుతున్న కీలక సమయంలో కొంతమంది బీజేపీ ఎమ్మెల్యేలు నిర్లక్ష్యంగా సభలో నిద్రపోవటం, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవటం వంటి అంశాలు బీజేపీని నవ్వులపాలు చేశాయి. ఎమ్మెల్యేలు ఇష్టానుసారం వ్యవహరించడానికి నాయకత్వ వైఫల్యమే కారణమంటున్నారు. బీజేఎల్పీ రాష్ట్ర నాయకత్వాలు ఎమ్మెల్యేలకు స్పష్టమైన ఎజెండా ఇవ్వటంలో విఫలమవుతున్నాయని, వారి ఆదేశాలను ఎమ్మెల్యేలు పట్టించుకోవటం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసలు రాష్ట్ర నాయకత్వానికి షాక్ ఇచ్చేలా ఎమ్మెల్యేలు ఎందుకు వ్యవహరిస్తున్నారు? ఒక్కో ఎమ్మెల్యే ఒక్కో ఎజెండాతో ముందుకు రావటం దేనికి సంకేతం అన్న వాటిపై బీజేపీ సీనియర్లలో ఎడతెగని చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ విఫలమైందని బీజేపీ విమర్శిస్తోంది. పోనీ బీజేపీ ఎమ్మెల్యేలైనా అసెంబ్లీ సెషన్స్ లో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారా అంటే అది లేదు. ఎమ్మెల్యేలంతా తలో దారన్నట్లు వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీలో బలం తక్కువ ఉన్నప్పటికీ ఉన్నవారన్నా సమిష్టిగా గళం వినిపిస్తే పార్టీకి అంతో ఇంతో ప్రయోజనం చేకూరుతుంది. అయితే తమ ఎమ్మెల్యేల ఎజెండాలేంటో అర్థం అవటం లేదని కాషాయ శ్రేణులే జుట్లు పీక్కుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి ఈ నేపథ్యంలో తెలంగాణలో అధికారంలోకి రావాలని
చేయాలని కలలు కంటోన్న కమలనాథులకు అవి సాకారం అవటం అసాధ్యమే అన్న టాక్ వినిపిస్తోంది.